స్వస్తిక్ గిన్నె ఉంది, రాగి దాంట్లో అయితే మంచిది అని చెప్పి రాగిది పెడతా ఉంటాను. ₹1 పెడదాం. ₹1 పెట్టి ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి దీనిపైన పెడదాం. రాగిది అయితే చల్లగా కదా, అందుకనేసి చల్లగా ఉంటుంది అనేసి రాగి దానిపైన స్వస్తిక్ ఆల్రెడీ ఉంది. ఇంకా రాసే పని లేకుండా నేను మాత్రం పసుపు కుంకుమ పెట్టేసి ₹1 బిల్లు పెట్టినాను. ₹1 కౌంటింగ్ నెంబర్ 1తో స్టార్ట్ అవుతుంది కదా, అందుకనేసి ₹1 కాయిన్ పెట్టినాను. ఇప్పుడు డెకరేషన్ చేద్దామని చెప్పి దేవుడికి చేస్తున్నాను. ఇంకా పసుపు ఎరుపు కలిస్తేనే ఎంత బాగుంటుందో కదా, చూసేదానికి కూడా మనకు చాలా అద్భుతం కలర్స్ ఇవి. ఇంకా ఇక్కడ మధ్యలో వచ్చినాను లీవ్స్ పెడదాము ఆకులు అనేసి కొంచెం గ్యాప్ పెట్టుకున్నాను. ఇప్పుడు నుంచి పెడితే ఆకులు ఎండిపోతాయి అని చెప్పేసి ఈవినింగ్గా పెడదాము అని చెప్పేసి ఇంకా ఏం దేవుడు పెడతారు అని మీరు కూడా ఆశ్చర్యపోవచ్చు. నేను ఆల్రెడీ పొద్దున్నే శివలింగం చేసేసినాను కాబట్టి ఇంకా గోమాతను పెడదాము అని చెప్పేసి అమ్మ చల్లగా ఉంటుంది ఇక్కడ అనేసి బియ్యంలో పెడుతున్నాను. బియ్యంలో అయితే కనుక మనము ఇట్లా గుచ్చేయచ్చు, ఇది చాలా ఈజీగా కూడా ఉంటుంది, అందుకని బియ్యంలోనే పెట్టుకోండి. మధ్యలో మళ్ళీ రోజా పూలు రౌండ్ వస్తాయి. ఇంకా రోజా పూలు ఈ పూలన్నీ కలిపితేనే ఒక రకంగా మనకు బాగా తెలుస్తుంది డెకరేషను. ఇంకా పూలు గిన్నె అక్కడ పెట్టేసినాను. ఇలా పూలతో అంతా బాగా డెకరేషన్ చేస్తే బాగుంటుంది. ఇంకా పసుపు ఎరుపు పడే గుడికి ఎంత ఆహ్లాదంగా ఉందో చూడండి అసలుకి. కొంచెం అడ్జస్ట్ చేద్దాం, బాగుంటుంది. గ్యాప్ ఉండకుండా ఉంటే బాగుంటుంది అంతే.
చూసారా ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఇది వచ్చిందని కొంచెం ఇక్కడ వచ్చి దీపాలు, ఇక్కడ మధ్యలో దీపం పెడతాను. ఇంకా లేదు అంటే ఇక్కడ ఇట్లా కూడా చేసుకోవచ్చు. మనకు జాయిన్ చేసేసి నెక్స్ట్ వీడియోలో మీకు చూపెడతాను మళ్ళీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.